చంద్రశేఖర్ కండవల్లి. ఇంతవరకు వైఎస్ రాజశేఖర రెడ్డి, రాజారెడ్డి గురించి చర్చించుకున్నాం. ఈ వారం నుంచి జగన్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రస్థానాన్ని మాట్లాడుకున్నాం. రాజశేఖర రెడ్డికి పెళ్ళైన సంవత్సరమే 1972 డిసెంబర్ 21న జగన్ జన్మించారు. చిన్నప్పుడు తల్లి దగ్గరే ఎక్కువగా ఉండడానికి ఇష్టపడేవారు. అయినా సరే చిన్నప్పటి నుంచి దూరంగానైనా సరే ఉంచి మంచి స్కూల్లో చేర్పించాలన్న ఆలోచన నెరవేరలేదు. జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న నాయకులు చిన్నప్పుడు చదువుకున్న స్కూళ్ళలోనే చదివించాలన్నది విజయమ్మ కోరిక. తాను పెద్దగా చదువుకోకపోవడం కూడా ఇలాంటి ఆలోచనకు కారణమని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. పిల్లల చదువు విషయంలో ఆమె ఎప్పుడూ ఇలాంటి ఆలోచనలే ఉండేది. జగన్ ముద్దు పేరు సన్నీ. ముఖ్యంగా సన్నీ విషయంలో మరీ ఎక్కువగా ఆలోచించారు ఆమె. అప్పటికి మరీ చిన్నవాడని పులివెందులలోనే కాన్వెంట్లో అక్షరాలు దిద్దించారు. కానీ పులివెందుల మంచి కాన్వెంట్ లేకపోవడంతో అప్పట్లో బాగా పేరు మోసిన తమిళనాడులోని కొడైకెనాల్ బోర్డింగ్ స్కూల్కి పంపించారు. అక్కడ జగన్ ఫస్ట్ క్లాస్లో చేరిపోయాడు. అక్కడున్న జగన్కి ఇంటి మీద బెంగ, ఇక్కడున్న తల్లికి కొడుకు మీద అంతే బెంగ. కాకపోతే బాగా చదివించాలన్న కోరిక ఆ ప్రేమను బలవంతంగా అణిచివేసి అలా ఒక ఏడాది గడిచింది. వైఎస్ అప్పుడే ఎమ్మెల్యే అయ్యారు. దీంతో రాజశేఖర రెడ్డి కుటుంబం హైదరాబాద్కు మారింది. ఎలాగో కుటుంబం హైదరాబాద్కు తరలి వచ్చింది కాబట్టి మంచి స్కూల్ ఇప్పుడు సమస్య కాదు. దీంతో జగన్ను కొడైకెనాల్ నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఆ విధంగా జగన్ చదువు హైదరాబాద్ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కి మారింది. సెకండ్ క్లాస్ నుంచి చదువు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లోనే. జగన్ తెలివైన వాడే కానీ ఎక్కువసేపు చదివేవాడు కాదంటారు తల్లి విజయమ్మ. బాగా అల్లరి చేస్తూ ఉండే జగన్ చదువులో ఎక్కడ వెనకబడిపోతాడనే భయంతో ఆ సెకండ్ క్లాస్ నుంచే ట్యూషన్ ఏర్పాటు చేశారు ఆమె. జగన్ ఎక్కువసేపు చదవటానికి బద్దకిస్తుంటే తల్లి స్వయంగా పాఠాలు చదివి మరీ వినిపించేవారు. కథలు చెబుతూ ఉంటే ఎప్పుడూ రాజుల కథలు చెప్పమని జగన్ అడిగేవాడని విజయమ్మ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. జగన్ నాయకత్వపు ఆలోచనలకు అప్పటి నుంచే బీజం పడి ఉందని అంటారు. క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యమిచ్చి చదివించటంలోనూ ఆమె పాత్ర చాలా ఉంది. ట్యూషన్ నుంచి తిరిగి వచ్చేసరికి రాత్రి 8 అయ్యేది. 10 గంటల దాకా చదివాకే నిద్రపోవాలి. అలాంటి రూల్స్ అన్నీ ఖచ్చితంగా పాటించేటట్టు కూడా చూసేవారు. మళ్ళీ ఉదయం 5 గంటల కల్లా నిద్ర లేవటం మామూలే. వారం మొత్తం పాఠాలు పూర్తిగా నేర్చుకున్నట్లు నిర్ధారించుకున్నాక తరువాతనే సినిమాకు వెళ్ళటానికి ఆమె ఒప్పుకునేవారు. జగన్ చిన్నపిల్లవాడిలాగా ఉన్నప్పుడే తండ్రి కొడుకుల మధ్య ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగిందని చెబుతారు. చైన్ స్మోకర్ అయిన రాజశేఖర రెడ్డిని ఆ అలవాటు మానిపించిన ఘటన కాబట్టే దానికంత ప్రాధాన్యత వచ్చింది. చిన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి గోళ్లు కొరికే అలవాటు ఉండేది. ఆ అలవాటు మానుకోమని వాళ్ళ నాన్న డాక్టర్ రాజశేఖర రెడ్డి ఒకరోజు కాస్త గట్టిగా మందలించారు. జగన్కి కోపం వచ్చింది. అదే కోపంలో నువ్వు సిగరెట్ కాలుస్తున్నావు కదా అని ఎదురు ప్రశ్నించాడు. చిన్నపిల్లవాడు అమాయకంగా అడిగిన ఏదో కుంటి సాగు చెప్పి తప్పించుకోకుండా నేను సిగరెట్ మానేస్తాను, నువ్వు గోళ్లు కొరగటం మానే అని చెప్పారు ఆయన. అలా అన్న మాట ప్రకారం కొడుకు కొన్న గోళ్లు కొరికే అలవాటు మానిపించడానికి తన చైన్ స్మోకింగ్ అలవాటుకు స్వస్తి చెప్పారు ఆయన. తండ్రి కంటే తాత దగ్గరే జగన్కు చనువు ఎక్కువ. అందుకే స్కూల్లో చదువుకున్న రోజుల్లో కూడా సెలవులు వస్తే చాలు పులివెందుల రావటం, తాత వాడే జీప్లో ఊరంతా తిరగటం అలవాటుగా ఉండేది. హైదరాబాద్లో ఉన్న తల్లిదండ్రులకు ఈ విషయం తెలిసేది కాదు. పైగా పులివెందులలోనూ ఒక మిత్ర బృందం ఉండేది. వాళ్ళందరినీ గుమిగూర్చి క్రికెట్ ఆడటం కూడా ఒక అలవాటుగా మారిపోయింది. పులివెందులలో ఉన్నప్పుడు అలవాటైన పరిస్థితుల వల్ల ఒకరోజు హైదరాబాద్లో రాష్ట్రపతి జైల్ సింగ్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు ఉల్లంఘించినందుకు జగన్ను పోలీసులు ఆపటం అప్పట్లో పత్రికలకు ఎక్కింది. అప్పటి నుంచే ఎక్కడికైనా పంపించి చదివించాలని జగన్ తల్లిదండ్రులు ఆలోచించేవారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఐసిఎస్ఈ సిలబస్ కావడంతో అక్కడే 12వ తరగతి వరకు చదివే వెసులుబాటు ఉండేది. అక్కడ చదివినంతకాలం ఏ ఒక్క ఆటకు పరిమితం కాకుండా
క్రికెట్, బాస్కెట్బాల్ లాంటి రకరకాల ఆటల మీద ఆసక్తి కనపరిచేవాడు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉండే శ్రీబాగ్ ఇంటి దగ్గర కూడా స్నేహితుల బృందంతో కలిసి క్రికెట్ ఆడేవాడు. చదువులో సగటు విద్యార్థి కంటే కాస్త ఎక్కువగా అనిపించుకున్న అందరితో బాగా కలిసిమెలిసి ఉండటంలో మాత్రం చురుగ్గా ఉండేవాడని స్కూల్ టీచర్లు, సిబ్బంది చెప్తారు. డాక్టర్ రాజశేఖర రెడ్డి వ్యక్తిగత సహాయకుడుగా ఉన్న సూర్యుడు రోజు మారుతి కారులో జగన్మోహన్ రెడ్డిని డ్రాప్ చేసి పికప్ చేసుకునేవాడు. నిజానికి మధ్యాహ్నం 3 గంటలకే క్లాసులు పూర్తయినా సాయంత్రం దాకా స్కూల్లోనే మిత్రులతో ఉండిపోయేవాడు. అలా హాస్టల్లో ఉండే మిత్రులతో కలిసి ఎక్కువసేపు గడపటానికి జగన్ ఇష్టపడేవాడు. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే చదువు మామూలే. అలా అందరినీ కలుపుకుపోయే నాయకత్వ లక్షణాలు ఉండటం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో హౌస్ కెప్టెన్ అయ్యేందుకు కారణమయ్యింది. స్కూల్లో ఉన్న విద్యార్థులందరినీ 4 హౌసులుగా విభజించటం అక్కడ ఆనవాయితీ. వాటికి రెడ్ హౌస్, బ్లూ హౌస్, గ్రీన్ హౌస్, ఎల్లో హౌస్ అని పేర్లు. ఏ పోటీలు జరిగినా 4 హౌసుల మధ్య జరుగుతాయి. అంటే క్రికెట్ అనగానే ఈ 4 జట్ల మధ్య జరిగే పోటీలో విజేతను నిర్ణయిస్తారు. అదేవిధంగా ఖోఖో, బాస్కెట్బాల్ ఏదైనా అంతే. ఆటలతో పాటు వ్యాచరచన లాంటి పోటీలు జరుగుతాయి. ఏటా జరిగే ఈ పోటీల్లో ఆల్ రౌండ్ ఛాంపియన్షిప్ సాధించడం ఒక ప్రతిష్టాత్మకమైన విషయం. 12వ తరగతిలో ఉన్న వాళ్ళకి మాత్రమే హౌస్ కెప్టెన్ దక్కుతుంది. జగన్ 12వ తరగతిలో ఉన్నప్పుడు రెడ్ హౌస్కు కెప్టెన్ అయ్యాడు. పైగా ఆ సంవత్సరం తన హౌస్కు ఆల్రౌండ్ ఛాంపియన్షిప్ సాధించిన ఘనత కూడా దక్కించుకున్నాడు. అంతకుముందు 10 ఏళ్లుగా రెడ్ హౌస్కు దక్కని గౌరవం జగన్ ఉన్నప్పుడే దక్కిందని అతని మిత్రులు చెబుతారు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డికి ముందు రెడ్ హౌస్ కెప్టెన్గా ఉన్నది చెన్నారెడ్డి మనవడు ఆదిత్యారెడ్డి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఆదిత్యారెడ్డి తన 12వ తరగతి చదువు రెడ్ హౌస్ కెప్టెన్ ముగిసిన సంవత్సరమే చెన్నారెడ్డి ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయారు. ఆ సంవత్సరం ఆయన స్థానంలో ముఖ్యమంత్రి అవుతారనుకున్న రాజశేఖర రెడ్డి కాలేకపోయారు. కానీ ఆదిత్యారెడ్డి స్థానంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో రెడ్ హౌస్ కెప్టెన్ పదవి మాత్రం జగన్మోహన్ రెడ్డిని వరించింది. జగన్ కొడైకెనాల్లో చేరిన కొద్ది రోజులకు షర్మిల మద్రాసులో బోర్డింగ్ స్కూల్లో చేరి 6వ తరగతి వరకు అక్కడే చదివాక హైదరాబాద్లో అమ్మ నాన్నల దగ్గరికి వచ్చింది. షర్మిలను మద్రాసు పంపించడానికి కారణం అక్కడ షర్మిల పెద్దమ్మ వాళ్ళు ఉండటమే. వైఎస్ కుటుంబానికి వ్యాపార లావాదేవీల కోసం చెన్నై కాల్పక్ ప్రాంతంలో ఒక ఆఫీస్, గెస్ట్ హౌస్ కూడా ఉండేవి. చెన్నై వెళ్ళినప్పుడు వైఎస్ ఎక్కువగా అక్కడే ఉండేవారు. పాదయాత్ర పూర్తయ్యాక తిరుపతి వెళ్లే ముందు కూడా అక్కడే ఆయన తెలుగు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. 1991లో బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 12వ తరగతి పూర్తయ్యాక జగన్మోహన్ రెడ్డిని చదువు కోసం విదేశాలకు పంపారు. కానీ ఎందుకనో అక్కడ ఉండలేకపోయాడు. ఇక్కడ మిత్రులతో కలిసిపోయి చదువుకోవటానికి అలవాటు పడ్డ జగన్ అక్కడ ఒక్కసారిగా ఒంటరితనం ఆవరించడం వల్లే తిరుగు ప్రయాణమై ఉంటాడన్నది అతడి మిత్రుల అభిప్రాయం. అక్కడి నుంచి బయలుదేరుతున్నాడని తెలిసి ఇంటి బెంగ పోవటానికి తానే స్వయంగా కొద్ది రోజులు అక్కడ ఉండటం వద్దామని విజయమ్మ వెళ్ళినా అప్పటికే అక్కడ టికెట్ కొనుక్కుని జగన్ ఇంటికి ప్రయాణమయ్యాడు. ఆమె అక్కడికి చేరుకునేసరికి జగన్ హైదరాబాద్ వచ్చేశాడు. దీంతో జగన్ను ఇక ఇక్కడే ఉంచాలని నిర్ణయించుకున్నారు. మళ్ళీ హైదరాబాద్లోనే చదువు సాగించాల్సి వచ్చింది. అయితే సబ్జెక్ట్ మారిపోయింది. సైన్స్కు స్వస్తి చెప్పి ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోనే ప్రగతి మహావిద్యాలయంలో బీకాం చేరాడు. జగన్మోహన్ రెడ్డి 1994 అక్కడ బీకాం పూర్తి చేశాడు. అక్కడే ఎంకాం, ఎంబీఏ ఉన్నప్పటికీ తల్లిదండ్రులు మరోమారు విదేశీ చదువు వైపు మొగ్గు చూపారు. ఎంఐఏ కోసం లండన్ పంపినా అది పూర్తి కాకముందే ఉండలేక వచ్చేశాడు. తండ్రి నేరుగా చెబితే నొచ్చుకుంటాడేమోనని ఆయన తనకు అత్యంత సన్నిహిత మిత్రుడైన కేవీపీ రామచంద్రరావు చేత చెప్పించిన ప్రయోజనం కనబడలేదు. నిజంగా లండన్లో ఉండలేకపోవడానికి కానీ ఎంబీఏ పూర్తి చేయకపోవడానికి కానీ ప్రత్యేకమైన కారణం అంటూ ఏమీ లేదు. జగన్కు కొన్ని స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. పుస్తకాలను మించిన ఆలోచనలు అవి. వాటిని అమలు చేయడానికి ఈ చదువులేమీ పెద్ద అవసరం లేదు అన్నది నిశ్చితాభిప్రాయమే అందుకు కారణం.
చదువుతో పాటు ప్రపంచ జ్ఞానం ఉండాలనేది రాజశేఖర రెడ్డి అభిప్రాయం. పైగా కుటుంబ వ్యాపారాల పట్ల అవగాహన కూడా ఉండాలని కోరుకునేవారు. అందుకే జగన్ ఇంటర్ పూర్తయినప్పటి నుంచి మైన్స్ దగ్గరకు తీసుకువెళ్ళి ఆ వ్యాపారం గురించి చెప్పేవారు. వ్యాపారం మీద ఆసక్తికి ఏర్పడిన మాట నిజమే అయినా సాంప్రదాయ వ్యాపారాలేమీ అతన్ని ఆకట్టుకోలేకపోయాయి. నిజానికి లండన్ నుంచి ఎంబీఏ పూర్తి చేయకుండా వచ్చినప్పుడే జగన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అడుగుపెట్టారు. అప్పట్లో బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక మోస్తరుగా నడుస్తున్నప్పటికీ ఆ లాభాలు జగన్ను సంతృప్తి పరచలేకపోయాయి. కార్పొరేట్ రంగంలో అడుగు వేయాలన్నది అతడి ఆలోచన. దూరదృష్టి, వేగం అత్యంత ముఖ్యమని నమ్మేవాడు. రాజశేఖర రెడ్డి ఆర్థికంగా ఇబ్బందుల్లోనే ఉన్న సమయం అది. పాత రోజుల్లో కొద్ది కాలం చేపట్టిన మంత్రి పదవిలోనూ ఉన్న కాలంలో ఆయన సంపాదించుకున్నది ఏమీ లేదు. పైగా 2 సార్లు వచ్చిన పిసిసి పీఠం ఖర్చులకే తప్ప ఆదాయం తెచ్చిపెట్టేది లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న పెద్దలకు వ్యతిరేకంగా ముద్ర వేసుకోవడం వలన కూడా ఆయనకు సంపాదించుకునే అవకాశం రాలేదు. మైనింగ్ వ్యాపారంలో అంతో ఇంతో ఆదుకుంటున్నా ఆయన ఆర్థిక మూలాలు దెబ్బతీయడానికే అప్పటి ముఖ్యమంత్రులు ప్రయత్నించారు. మొత్తానికి 2004 ఎన్నికల ముందు రాజశేఖర రెడ్డి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఆస్తుల రూపంలో ఒక మోస్తరుగా ఉండవచ్చు కానీ ఆయన హోదాలో అయ్యే ఖర్చులకు తగినంత ఆదాయం మాత్రం లేదు. ఆ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆలోచనలన్నీ వ్యాపారాల చుట్టూ తిరుగుతూ వచ్చాయి. వైఎస్ మాత్రం కొడుక్కి కాస్త గౌరవప్రదమైన ఉద్యోగం వస్తే బాగుండునని, కొంతకాలం అలా సొంత కాళ్ళ మీద నిలబడడానికి జీతం అందుకుంటూ సొంత వ్యాపారానికి అవసరమైన మెలకువలు నేర్చుకుంటే మంచిదని అనుకున్నారు. లగడపాటి రాజగోపాల్కు చెందిన ల్యాంకో గ్రూప్లో చేరి వ్యాపారపు లోతుపాతులు తెలుసుకుంటాడని జగన్ అక్కడికి పంపారు. అయితే జగన్ అక్కడ ఉండలేదు. ఎవరి అజమాయిషీలో నేను పనిచేయడం అనేది జగన్కు ఏమాత్రం నచ్చని వ్యవహారం. మిగతా వివరాలు వచ్చే ఎపిసోడ్లో చర్చించుకుందాం. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం మరవకండి. ఈ వివరాలు ఏఎస్ఆర్ మూర్తి, బుర్రా విజయశేఖర్ రచించిన యువ కెరటం అనే పుస్తకం నుంచి సేకరించడం జరిగింది. ఆ రచయితలకు మా యొక్క కృతజ్ఞతలు.